హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు అడ్వకేట్ కిషోర్ యూట్యూబ్ ఛానల్. ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేయమని చెప్పి వారిని హెరాస్మెంట్ చేస్తూ టార్చర్ చేస్తుంటారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా ఏజెంట్లు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నట్లయితే మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి మీద క్రిమినల్ కేసు అయితే ఫైల్ చేయొచ్చు. దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళి డైనమిక్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడం వల్ల మీకైతే కొంత గడువు అనేది రావడం జరుగుతుంది. మీరు నెమ్మదిగా క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే చేసుకోవచ్చు. రెండవదిగా, మీరు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోయారు, మీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మీరు వెంటనే మీరు ఏదైతే క్రెడిట్ కార్డు వాడుతున్నారో ఆ నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి మాకు సెటిల్మెంట్ అనేది కావాలి, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మీరు ఆ బ్రాంచ్ మేనేజర్ని రిక్వెస్ట్ చేసినట్లయితే ఆ మేనేజర్ మీకు ఒక సెటిల్మెంట్ రిక్వెస్ట్ అనేది మెయిన్ బ్రాంచ్కి సెండ్ చేస్తారు. అది 1 lakh అయి ఉండొచ్చు, 2 lakh, 3 lakh, అప్ టు 10 lakh వరకు అయి ఉండొచ్చు. మీరు కట్టలేని పరిస్థితిలో మీరు బ్రాంచ్కి వెళ్ళి మేము క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం పే చేయలేము, మా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఆ బ్రాంచ్ని మీరు మేనేజర్ని మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే ఒక సెటిల్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ సెటిల్మెంట్లో మీరైతే కొంత అమౌంట్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఆ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత మీకు అకౌంట్ కూడా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఎవరు కూడా పూర్తి అమౌంట్ కట్టాలి, మేము కట్టకపోతే మమ్మల్ని ఏజెంట్ టార్చర్ చేస్తున్నారు అని చెప్పి మీరు సూసైడ్ అయితే చేసుకోకండి. మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే సెటిల్మెంట్ ఉంది. ఈ సెటిల్మెంట్కి వెళ్ళండి. ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఏదైతే మీకు ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిలో మీరైతే కొంత అమౌంట్ మాత్రమే పే చేయండి. దయచేసి గమనించండి, ఎవరు కూడా సూసైడ్ లాంటివి చేసుకొని మీ ఫ్యామిలీస్ దూరం అవ్వకండి. మీ క్రెడిట్ కార్డు వాడుతూ మీరు పే చేయకపోతే మీరు సెటిల్మెంట్ అన్న ఆప్షన్ ఉంది, దాన్ని మీరు చూజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.